హాయ్ అండి, నమస్తే అందరికీ. ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఈ ఉగాది పండుగను నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు నార్మల్గా అయితే ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా, బట్ అందరూ జనవరి 1న న్యూ ఇయర్ చేసుకుంటుంటారు. అసలు మెయిన్ మన న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేదే ఉగాదితో కదా. సో ఉగాది రోజు నుండే మన న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి ఫస్ట్ పండగ అంటుంటారు. అలాంటి ఈ ఉగాది రోజున చాలామంది ఏవైనా కొత్త పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మాలకు ఈ ఉగాది పండుగ రోజున మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరిస్తారు. మేమైతే ఈ ఉగాది రోజున ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంటి ముందు ముగ్గు వేసి అండ్ అలాగే ఇంటి గుమ్మాలకైతే మామిడి తోరణాలను కట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉగాది పచ్చడితో మా డే అనేది స్టార్ట్ చేసాము. సో ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే మెయిన్గా ఉగాది పచ్చడి ఉండాల్సిందే కదా. ఏది ప్రిపేర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఉగాది పచ్చడిని కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అంతటి స్పెషాలిటీ ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఉగాది పచ్చడి అంటే పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు, తీపి ఈ 6 రుచులు సమపాళ్ళల్లో కరెక్ట్గా ఉంటేనే అసలైన ఉగాది పచ్చడి. నేనైతే ఈ ఉగాది పచ్చడి కోసం ఫస్ట్ వచ్చేసి చింతపండుని నీట్గా వాష్ చేసుకొని చింతపండుని నానబెట్టేసుకొని చింతపండు నుంచి చింతపండు గుజ్జుని అయితే తీసుకున్నాను. చేదు కోసం వేప పువ్వు అండ్ అలాగే కారం కోసం వచ్చేసి మిరియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు అండ్ అలాగే బెల్లాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఉగాది పచ్చడిని చేసేసుకున్న తర్వాత ఈ ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని మేమందరం అయితే ఉగాది పచ్చడిని తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాము అంటే ఇయర్ అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఈక్వల్గా స్వీకరించాలి అనే సందేశంతో ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ లాగే మేమందరం అయితే రాశి ఫలాలను అయితే చూసుకున్నాము. మీలో ఎంతమంది ఈ రాశి ఫలాలను నమ్ముతారు? నేనైతే అస్సలు నమ్మను, ఏదో చూడడం వరకు అంతే. నాదైతే తులారాశి అనమాట. తులారాశి వాళ్ళకి ఈ ఇయర్ వచ్చేసి ఆదాయం ఏమో 2, వ్యయం అయితే 1 ఉందన్నమాట. ఇదైతే బాగానే ఉంది, కానీ రాజపూజ్యం ఏమో 1, అవమానం ఏమో 5 ఉందన్నమాట. ఏమవుతుందో ఈ ఇయర్ అయితే చూడాలి. మీరు కూడా నాలాగే మీ రాశి ఫలాలను చూసుకున్నారా? ఇక అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పులిహోర చేసుకుంటున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నటువంటి కొంచెం పులిహోర అయితే మిగిలిపోయిందనమాట. సో అది అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకున్నాము. ఈ మామిడికాయ పచ్చడి నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ అలాగే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఒకసారి ఆ వీడియోని చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ మామిడికాయ పచ్చడితో పాటు సాంబార్ అండ్ అలాగే పొటాటో ఫ్రై, కొన్ని పాపడ్స్ చేసుకున్నాం. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో బొబ్బట్లు చేసుకున్నాం. మేమైతే ఈ బొబ్బట్లు మైదా పిండి, గోధుమ పిండి 2 యాడ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చాయి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉగాది రోజున ఈ బొబ్బట్లు కంపల్సరీగా ఉండాల్సిందే కదా. అయితే మీరు కూడా చేసుకున్నారా? అయితే ఈ బొబ్బట్లను ఒక్కొక్కరు డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు కదా. బొబ్బట్లు, పోలేలు, భక్ష్యాలు అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు కదా. మేమైతే వీటిని బొబ్బట్లు అంటాం. మీరేమంటారు? ఇలా మేమైతే బొబ్బట్లన్నీ చేసేసుకున్నాము. నాకైతే ఈ బొబ్బట్లు చల్లారిన తర్వాత కంటే వేడివేడిగా ఉంటేనే చాలా ఇష్టం. ఇలా బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ అంటే రెడీ అవ్వకుండా ఉంటామా చెప్పండి. ఇక అమ్మాయిలంటే చెప్పాల్సిన అవసరమే లేదు. నా పిల్లలు ఇద్దరైతే పడుకున్నారు, నేను మా చెల్లి అయితే ఇక్కడ రెడీ అవుతున్నాము. ఇలా మేమిద్దరం రెడీ అయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఏ అకేషన్ అయినా ఫొటోస్ కంపల్సరీ కదా. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేమైతే ఎప్పటి నుంచో గెట్ రెడీ విత్ అస్ వీడియో చేద్దాము అనుకుంటున్నాము. అదైతే ఈ ఉగాదికి కుదిరిందనమాట. మేము ఈ ఉగాది పండుగ రోజున ఎలా రెడీ అయ్యామనేది కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇలా మేము రెడీ అయిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో మేమైతే ఈ సంవత్సరం ఉగాది పండుగని ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉగాది మనందరికీ ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను, శాంతిని, శుభంను కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.